జగన్ హ్యాండ్ ఇవ్వడంతో వైసీపీలో గడప దాటడం లేదు సీనియర్ నేతలు. పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో అసంతృప్తితో ఉన్నారు. మేకపాటిని పక్కన పెట్టారు జగన్. నామినేషన్లు జోరందుకున్నాయి. ప్రచారం హీటెక్కుతోంది. అయినా వైసీపీలోని కొంతమంది సీనియర్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు పార్టీ అధ్యక్షుడు జగన్ మొండిచేయి చూపారు. కనీసం వీరి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోకపోవడంతో వీరంతా ఎన్నికలకు దూరంగా నిలిచి ఇంటికే పరిమితమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీలో చేరారు. ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచైనా శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేస్తారని భావించారు. కానీ ఆమె పేరు వినిపించలేదు. ఇక విజయనగరం లోక్సభ నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి అవకాశం ఇస్తారని అనుకున్నా దీనికి జగన్ నిరాకరించారు. ఈ సీటును ఆమెకు గాని తన మేనల్లుడు చిన్న శ్రీనుకు గాని ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారని సమాచారం. కానీ అసెంబ్లీకే బొత్స కుటుంబాన్ని పరిమితం చేశారు. గత ఎన్నికల్లో విశాఖ లోక్సభ నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేశారు. కానీ ఈసారి ఆమెకు ఎక్కడా స్థానం కల్పించలేదు. ఈ ఎన్నికల్లో ఆమె ఉనికి కనిపించలేదు. మాజీ ఎంపీ జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు లోక్సభ స్థానం ఇవ్వకుండా జగన్ హ్యాండ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓటమి చవిచూసిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి గౌరవ మర్యాదలు చేసి వైసీపీకి మాత్రం పొగపెట్టారంటూ విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇక నెల్లూరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మాగుంటను నెల్లూరు నుంచి బరిలోకి దింపితే ఒంగోలు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ నెల్లూరు రూరల్కు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని పిలిపించుకుని మరీ నెల్లూరు లోక్సభ టికెట్ను ఇచ్చారు.